కన్నడ రాజకీయాల్లో కుర్చీ కోసం కుస్తీ మొదలైందా? ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య సీఎం సీటును వదులుకోవాల్సిందేనా? ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి కోసం అధిష్టానంపై డీకే ఒత్తిడి తీసుకొస్తున్నారా? వీరప్ప మొయిలీ చెప్పిందే జరగబోతుందా? కన్నడ నాట మరో ఏక్నాథ్ షిండేగా డీకే శివకుమార్ మిగలబోతున్నారా? అసలు కర్ణాటక రాజకీయాల్లో ఏం జరగబోతుంది? కన్నడ రాజకీయాల్లో కలకలం. డీకే శివకుమార్ ను సీఎం చేయాలనే డిమాండ్. అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్న డీకే. డీకే సీఎం అవుతారన్న వీరప్ప మొయిలీ. 2.5 ఏళ్ల ఒప్పందంతో సిద్ధరామయ్యకు సీఎం పదవి. డీకే మరో ఏక్నాథ్ షిండే అవుతారని బీజేపీ ప్రచారం. కన్నడ రాజకీయాల్లో కలకలం మొదలైంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను సీఎం చేయాలనే డిమాండ్ రోజురోజుకి పెరుగుతుంది. ఆయన కూడా కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి పెంచేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే విధేయత ప్రదర్శిస్తున్నారు. దీంతో కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు వీరప్ప మొయిలీ. డీకేకు సీఎం పదవి కాలపరిమితితో కూడుకున్నదని, దీనిపై ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని, ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారని, కాకపోతే అందుకు కొంత సమయం పడుతుందని వీరప్ప మొయిలీ ప్రకటించారు. మరోవైపు అసలు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పుడు డీకేను సీఎం చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. కానీ సిద్ధరామయ్యను సీఎం చేశారు. ఇద్దరికీ 2.5 ఏళ్ల కాల పరిమితి ఫార్ములాతో ఒప్పించారని ప్రచారం జరిగింది. ఈ ఫార్ములాను డీకే శివకుమార్ కొట్టిపారేయలేదు. అలాగని జరిగిందని బయటకు చెప్పలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం మళ్లీ కాంగ్రెసే గెలుస్తుందని అంటున్నారు. డీకే శివకుమార్ కోసం బీజేపీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ దాటిపోవడం లేదు. గతంలో ఆయనకు బీజేపీ సీఎం పదవి ఆఫర్ చేసిందని చెప్పుకున్నారు. ఆయన అంగీకరించకపోవడంతో కేసులు పెట్టారు. కొన్నాళ్లు తీహార్ జైల్లోనూ ఉన్నారు. అయినా ఆయన తగ్గలేదు. ఇప్పుడు కూడా డీకే తగ్గడలేదు. కానీ బీజేపీ నేతలకు సన్నిహితమవుతున్నట్లుగా రాజకీయం మార్చారు. ఇది కాంగ్రెస్ లో కలకలం రేపింది. కర్ణాటక బీజేపీ నేతలు కూడా మరో ఏక్నాథ్ షిండే అవుతారని ప్రచారం ప్రారంభించారు. దీనికి శివకుమార్ గట్టిగానే సమాధానమిస్తున్నారు. సిద్ధరామయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టి 2.5 ఏళ్లవుతుంది. ఒప్పందం ప్రకారం తనకు పదవి ఇవ్వాల్సిందేనని శివకుమార్ రాజకీయం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. మరి హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.